డైట్లు ఫాలో అవడం చేతకాక వెయిట్ లిఫ్టింగ్ చేయడం చేతకాక కొంతమంది లేజీ ఫెలోస్ కనిపెట్టిన షార్ట్ కట్సే ఈ మునక్కాయలు తింటే టెస్టోస్టెరాన్ పెరుగుద్ది, ఈ పైనాపిల్ జ్యూస్ తాగితే స్ట్రాంగ్ ఎరక్షన్ వచ్చింది, ఆనియన్స్ తింటే నైట్ పూట మంచాలు ఎరగొడతారనే కాన్సెప్ట్. నాకు కూడా తెలియక అడుగుతాను, ఇదే ఫుడ్లు మరి లేడీస్ కూడా తింటారు కదా, మరి వాళ్ళకు కూడా టెస్టోస్టెరాన్ పెరుగుద్దా? ఒకటి గుర్తుపెట్టుకో, ఆల్రెడీ స్ట్రాంగ్ ఎరక్షన్ ఉన్న వాడికి పైనాపిల్ జ్యూస్ ఇచ్చినా పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. అస్సలు ఎరక్షన్ లేని వాడికి ఎన్ని మునక్కాయలు పెట్టినా కనీసం చలనం కూడా ఉండదు. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఆల్రెడీ హై టెస్టోస్టెరాన్ ఉన్నోడు ఇలాంటివన్నీ నమ్మడు, లో టెస్టోస్టెరాన్ ఉన్నాడు కూడా ఇవన్నీ నమ్మడు. టెస్టోస్టెరాన్ మాక్సిమం రేంజ్ 1000, మినిమం రేంజ్ 300. ఈ మధ్యలో 400-500 పాయింట్లు మెయింటైన్ చేసే వాళ్ళందరూ కనిపెట్టిన ఫార్ములాస్ ఇవన్నీ. మీకు స్ట్రాంగ్ ఎరక్షన్ రావాలి అంటే 3 థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ 7 hours డీప్ స్లీప్. నేను స్లీప్ అని చెప్పట్లేదు, డీప్ స్లీప్ అని చెప్తున్నా. సెకండ్ ప్లేస్ వెయిట్ లిఫ్టింగ్. నేను వాకింగ్ చేయమని, యోగా చేయమని, ఏరోబిక్స్ చేయమని, జూమా చేయమని చెప్పట్లేదు, వెయిట్ లిఫ్టింగ్ చేయమని చెప్తున్నా. థర్డ్ వన్ న్యూట్రిషన్ ఫుడ్. ప్రోటీను, హెల్దీ ఫ్యాటు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్. ఈ 3 థింగ్స్ ఫాలో అయ్యే వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి మీరు ఫీడ్బ్యాక్ అడగండి, లైఫ్ అంటే నాది కదా అంటది. ఈ మూడిట్లో కనీసం ఏ ఒక్కడు కూడా ఫాలో అవ్వని వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి అడగండి, నాది కూడా ఒక లైఫేనా అంటది. సో ఏ మ్యాజికల్ ఫుడ్ వల్ల కూడా మీ టెస్టోస్టెరాన్ పెరగదు. ఓవరాల్గా ఒక ఫుల్ డేలో మీరు ఏమేమి పనులు చేస్తారో దాని మీద మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ డిపెండ్ అయి ఉంటాయి. సరే, ఇంట్లో ప్రేమగా మీ ఆవిడ పైనాపిల్ జ్యూస్ ఇచ్చింది, మీరు బయటికి వెళ్ళి ఆఫీస్లో సిగరెట్ తాగుతారు, 2 క్యాన్సిల్. ఇంట్లో ప్రేమగా మీ ఆవిడ మునక్కాయ కూర వండి పెట్టింది మీ మీద ఎక్స్పెక్టేషన్స్ తోటి, మీరు బయటికి వెళ్ళి ఫ్రూట్ ఎగ్జాటిక్ ఐస్ క్రీమ్ తింటారు, 2 క్యాన్సిల్. మీరు ఎరక్కొట్టాలని చెప్పేసి ప్రతి ఫుడ్లో ఆనియన్స్ వేసి పెట్టింది, కానీ మీరు బయటికి వెళ్ళి 30 సార్లు కాగిన ఆయిల్లో ముంచు లేపిన బజ్జీలు తింటారు, మళ్ళీ 2 ఫుడ్లు క్యాన్సిల్. బ్యాగ్ తీసుకుని బజార్కి వెళ్ళి డైట్ ఫుడ్ తెచ్చుకో. అంతేగాని ఇంకొకసారి మునక్కాయలు తింటా, పైనాపిల్ జ్యూస్ తాగుతా, ఆనియన్స్ తింటానంటే ఉప్పల బాలుగడికి పట్టిస్తా.